చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, మన సనాతన ధర్మం పలు రకాల విద్యల్ని విశ్లేషించింది. అందులో పర అపర విద్యల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. విద్య అనేటువంటిది మానవునికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఎందువల్ల అంటే విద్య అజ్ఞానం నుండి మనిషిని విముక్తుడిని చేస్తుంది. మరి అంతటి ప్రభావం కలిగిన విద్యలు అనేక ఉన్నాయి. మీరు అన్నట్టే ప్రపంచంలో అనేక రకాల విద్యలు మనం చూస్తున్నప్పటికీ వేదం ప్రత్యేకంగా ఏం చెప్పింది అనే ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే వేదం మన అందరికీ తల్లి. తల్లి అంటే ఇష్టపడని జీవి ప్రపంచంలో ఉండదు. కాబట్టి మన అందరి శ్రేయస్సు కోరే వేదం ఏం చెప్పింది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే వేదం చాలా స్పష్టంగా సా విద్య యా విముక్తయే అని ఒక వాక్యం చెప్పింది. అంటే ఏది మనిషిని విముక్తుణ్ణి చేస్తుందో అదే విద్య అని చెప్పింది. అసలు వాస్తవంగా చూస్తే ఈ జనన మరణ సంసార ప్రవాహంలో మనం అందరూ కూడా అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాం. ఈరోజు నేను ఈ రకమైనటువంటి రూపంతో నామంతో మీ ముందు ఉన్నాను. కానీ గతంలో కూడా అనేక జన్మలు ఎత్తి ఉంటాను. ఇంకా భవిష్యత్తులో ఎత్తవలసిన అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్న రూపనామాలతో మనం ఈ నామరూపాలకు అతీతమైనటువంటి ఒక ఆత్మ వస్తువు ఉన్నది, సత్యం ఉన్నది. దాన్ని తెలుసుకోవాలి అంటే విద్య అనేది అవసరం. మరి వేదం ఏం చెప్పింది అని కనుక మనం అనుకుంటే ద్వే విద్యే వేదితవ్యే పరా చైవా పరాచ అని చాలా స్పష్టంగా చెప్పింది. వేదం ఏం చెప్పినా కూడా ఎందుకో అద్భుతంగా ఉంటుంది. తల్లి మాట ఎంత అమృత తుల్యంగా మనందరికీ ఉంటుందో వేదమాత చెప్పిన ప్రతి మాట కూడా అంత బాగుంటుంది. ద్వే విద్యే వేదితవ్యే పరా చైవా పరాచ అని స్పష్టంగా చెప్పింది. రెండు రకాల విద్యలు ఉంటాయి. అవేమిటివి అంటే అపరా విద్య, పరా విద్య. మరి ముందుగా మనం అపరా విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అపరా విద్య అంటే పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో మనం అంతా నేర్చుకునే విద్య అపరా విద్య. అంటే దీన్ని మానవ నిర్మితమైన జ్ఞానంగా మనం పేర్కొనవచ్చు. అంటే కేవలం మన ఇంద్రియ శక్తితో మనిషి ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నాడో, గ్రహిస్తున్నాడో, తెలుసుకుంటున్నాడో, అన్వేషిస్తున్నాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అతను చాలా కష్టపడి తేనెటీగ ఏ విధంగా అయితే తేనెను ప్రోగు చేస్తుందో అలా జ్ఞానాన్ని ప్రోగు చేసి మనకు అందిస్తున్నాడు. మరి ఆ జ్ఞానాన్ని మనం అందరూ కూడా డిగ్రీల రూపంలో చదువుకుంటున్నాం, వాటిని తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈ విద్య అనేటువంటిది ఈ దేహానికి సంబంధించింది మాత్రమే. సపోజ్ ఈ జన్మలో ఒక అతను ఎంఏ చేశాడు అనుకోండి, దేహం వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకో జన్మలో పుట్టగానే అతను పాఠశాలకు వెళ్లకుండా విశ్వవిద్యాలయానికి వెళ్ళి నేను కింది జన్మలో ఎంఏ దాకా చేశాను, ఇప్పుడు పిహెచ్డీలో అడ్మిషన్ ఇవ్వండి అంటే ఏమంటారు? చాలా అమాయకుడని. ముందు బాబు నువ్వు ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి, వచ్చి మళ్ళీ నువ్వు అర్హత సాధిస్తే తప్పకుండా పిహెచ్డీలో ప్రవేశం ఇస్తామంటారు. అంటే అప్పుడు చదివిన విద్య ఆ దేహంతో లుప్తమైపోయింది, అది అంతరించిపోయింది. అలా దేహానికి సంబంధించినటువంటి ఒక పరిమితి కలిగినటువంటిది. అలాగే మానవ బుద్ధి ఎంతవరకు అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలదో అటువంటి జ్ఞానం మాత్రమే ఇది. ఇప్పుడు సాంకేతిక విద్యలో కూడా మనం చూస్తాం. మనం చాలా చిన్నప్పుడు డయోడ్స్, ట్రయోడ్స్ అని, వాక్యూమ్ ట్యూబ్స్ అని అలా మనం చదివేవాళ్ళం. ఇప్పుడు చూస్తే విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ వచ్చింది. ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా కొత్త సాంకేతిక విద్య వస్తుంది. మరి గత విద్యను దాటి ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అపరా విద్యలో ఇలాంటి మార్పు సంభవం. స్థిరమైనటువంటి విద్య కాదు. ఇంకొకటి, మనిషిని ఈ యొక్క జనన మరణ ప్రవాహం నుండి తప్పించలేదు. వేదం అందుకే ఒక హెచ్చరిక చేసింది, నీవు ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా విముక్తి పొందాలి అంటే దానికి ఏకైక మార్గం పరావిద్య. అసలు ఆ పేరులోనే ఉంది మహాత్మ్యం అంతా కూడా. ఎందువల్ల అంటే పరావిద్య అంటే పరాతత్వాన్ని తెలుసుకోవటం. కేవలం మనిషి తాను పరిమితమైనటువంటి స్వరూపంగా ఉండటం కాకుండా తన అంతర్గతమైనటువంటి ఒక దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని, అమృతత్వాన్ని, ఎందువల్ల అంటే
బాహ్యంగా మనం చూసేదంతా కూడా మృతతత్వమే. యత్ దృశ్యం తన్నశ్యం అని అంటారు. చూసే ప్రతి వస్తువు కూడా, ఇక్కడ కనిపించే ప్రతి వస్తువులు కానీ మన దేహంతో కలిపి ప్రతిది కూడా నశ్యమైపోయేటువంటిది. అలా కాకుండా నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆత్మతత్వాన్ని, అమృత తత్వాన్ని, అద్వైత తత్వాన్ని తెలిపేటువంటి విద్య పరావిద్య. అలాంటి పరావిద్యతోనే మనకు ముక్తి సాధ్యమని వేదమాత మనకు తెలియజేస్తోంది. గురుగారు, ఇక మరో సందేహం. మన భారతీయ తత్వ శాస్త్రంలో దర్శనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఆత్మ పరమాత్మల సత్యాన్ని విశ్లేషించుకోవటానికి ఈ దర్శనాలు ఏ రకంగా మనకి ఉపయోగపడతాయి? షడ్ దర్శనములు అని మనం అంటాం. దర్శనం అంటే మనకు ఏదైతే దర్శింపజేస్తుందో దాన్ని దర్శనంగా మనం భావించవచ్చు. అలాంటి దర్శనాలు మనకు 6 ఉన్నాయమ్మా. మహర్షి కల్పితమైనటువంటిది, మహర్షులు మనకు ప్రసాదించినటువంటి దర్శనాల్ని షడ్ దర్శనాలు అంటాం. న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, మీమాంస, వేదాంతాల్ని షడ్ దర్శనాలుగా మనం భావిస్తాం. మరి షడ్ దర్శనాల యొక్క వివరణ ఎంత గొప్పది అంటే ఒక జన్మ సరిపోదేమో అనిపిస్తుంది అధ్యయనానికి. కేవలం ఒక దర్శనాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయటానికి ఒక జన్మ సరిపోదేమో అనిపిస్తుంది. అంత గొప్ప సాహిత్యం, మూల సూత్రాలు, వాటిపై భాష్యం, వాటిపై వార్తికం, వాటిపై ఉపవ్యాఖ్యలు, టీకాలు, అలాగే అనుసంబంధమైనటువంటి గ్రంథాలు అసలు కోకొల్లలుగా ఉంటాయమ్మా. ఆ దర్శన సాహిత్యం కనుక మనం ఒక్కసారి అధ్యయనం చేస్తూ ఆ దర్శన సాహిత్య ప్రపంచంలో కనుక మనం అడుగు పెట్టామంటే అసలు ఈ బాహ్య ప్రపంచం మనకు గుర్తుకే రాదు. అంత గొప్పది ఆ మహర్షులు అందించినటువంటి ఈ యొక్క సాహిత్యం, ఈ దర్శనం. అసలు దర్శనం ఎందుకు వచ్చింది అంటే తత్వం తెలుసుకోవాలి మనిషి. తత్వం అంటే వాస్తవమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవాలి అంటే అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. షడ్ దర్శనాల్లో మనం ప్రారంభం చేస్తే అక్కడ క్రమం కూడా చాలా చక్కగా ఉంటుంది. న్యాయ, వైశేషిక, ఈ 2 రకాలైనటువంటి మార్గాలు మనం తీసుకుంటే, మొట్టమొదట వైశేషికం కనుక మనం తీసుకుంటే కణాద మహర్షి ఇచ్చినటువంటిది ఈ యొక్క వైశేషిక సూత్రాలు. 370 సూత్రాలు ఉంటాయి. ఇందులో అణుతత్వం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అణువు గురించి, అలాగే పరమాణువు గురించి పరిజ్ఞానం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ మహర్షులు లక్షలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క అణువు ఉన్నది, పరమాణువులు ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని కూడా కణాద మహర్షి సూత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అక్కడ దుఃఖ నివృత్తి కావాలి అంటే మనం అణుతత్వము, అలాగే ఈ ప్రపంచం వెనక ఉన్నటువంటి అద్భుతమైన తత్వాన్ని, మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పారు 370 సూత్రాలు. మరి కణాద మహర్షి యొక్క వైశేషిక సూత్రాల తర్వాత మనం చూడబోతున్నాం న్యాయ సూత్రాలు గౌతమ మహర్షివి. ఆ తర్వాత వచ్చినటువంటివి యోగ సూత్రాలు పతంజలి మహర్షి, అలాగే సాంఖ్య సూత్రాలు కపిల మహాముని మనకిచ్చినటువంటివి. ఇవి కాకుండా జైమిని మహర్షి మనకిచ్చినటువంటిది అత్యద్భుతమైన శాస్త్రం, పూర్వమీమాంస శాస్త్రం, అతి విస్తారమైనటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటిదే ముక్తి మార్గానికి సోపానమైనటువంటి బ్రహ్మసూత్రాలకు మూలమైనటువంటి ఈ యొక్క వేదాంత శాస్త్రం. ఇలా షడ్దర్శనాలన్నీ కూడా మనిషి యొక్క ఆత్మతత్వాన్ని, మనిషి యొక్క నిజస్వరూపాన్ని, తత్వాన్ని, వైభవాన్ని తెలియజేస్తూ ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తున్నాయమ్మ. గురుగారు, అయ్యప్ప స్వామి గర్భాలయం ముంగిట 18 మెట్లు ఉంటాయి కదా, ఆ 18 మెట్ల యొక్క వైశిష్ట్యం ఏమిటి? నిజంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వామి వారి పేరు వినని వారు ఎవరు ఉండరమ్మా. ఎందుకంటే అంత గొప్ప తత్వం అయ్యప్ప స్వామి తత్వం. హరిహరాత్మకమైనటువంటి ఆ తత్వం గురించి మనం తలుచుకోవడం అంటేనే అది ఎన్నో జన్మల సుకృతం. అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే అక్కడ ప్రధానంగా మనకు కనిపించేటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే స్వామివారి యొక్క దివ్య సన్నిధానానికి ముందు ఒక మహావాక్యం ఉంటుంది. ఆ మహావాక్యమే తత్వమసి. సామవేద అంతర్గతమైనటువంటి ఆ మహావాక్యం తత్వమసిని చేరుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క నిజ దర్శనం. మరి అది చేరుకోవాలి, తెలుసుకోవాలి, ఆ మార్గంలో మనం వెళ్ళాలి అంటే అకుంఠితమైనటువంటి దీక్షతో 40 రోజుల పాటు మండల దీక్షను తీసుకున్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా పదునెట్టాంబడి అని మనకు అంటారు. ఆ 18 సోపానాలను దాటి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడే మనకు అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య లీలా విగ్రహ వైభవాన్ని మనం అక్కడ దర్శించుకుంటాం. ఆ 18 ఏదైతే ఆ 18 సోపానాలు ఉన్నాయో వాటికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వివరణ ఉందమ్మా. అదేమిటి అంటే అదంతా కూడా 18 దేవతా శక్తుల యొక్క సమూహం అని.
అలాగే మనిషి అంతర్గతంగా మనం చూసినప్పుడు మనకు పంచ ప్రాణాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపినట్టయితే 15 అవుతాయి. ఆ తర్వాత మనో, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 ఉంటాయి. ఆ 3 సోపానాలు చాలా కష్టమమ్మా. మనస్సును నిగ్రహించుకోవాలి. మనో, బుద్ధి అంటే బుద్ధి ఏకాత్మతా భావంతో ఉన్నటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలి. ఈ 2 ఉన్నా కూడా చిట్ట చివర కూడా మనకు భగవంతుని యొక్క దర్శనానికి మనకు మధ్య నిలబడుతుంది అహంకారం. ఆ అహంకారాన్ని ఎప్పుడైతే మనం నిర్మూలించుకుంటామో, ఇక్కడ నిర్మూలన అంటే తొలగించుకోవడం కాకుండా అహం యొక్క నిజ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ అహమే మనల్ని ఆ పరబ్రహ్మానికి సన్నిధానానికి మనకు చేరువకు తీసుకొని వెళ్తుంది. అప్పుడు మనకు దివ్యమైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దర్శనం అవుతుంది. తత్వమసి మహావాక్యంలో మనకు ఏదైతే జీవ బ్రహ్మైక్యం ప్రతిపాదింపబడిందో అలా జీవుడు ఆ పరబ్రహ్మాన్ని దర్శించుకుంటాడు, పరబ్రహ్మం యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు ఆంజనేయుడిని వాగ్విశారదుడిగా అభివర్ణించాడు. ఈ నేపథ్యంలో ఆంజనేయుడి యొక్క వాక్వైఖరిని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది నిజంగా చెప్పాలి అంటే అత్యద్భుతం. ప్రస్తుతం మనం అందరూ కూడా వసంత నవరాత్రుల్లో ఉన్నామమ్మా. కాబట్టి ఈ సమయంలో మనం శ్రీమద్ రామాయణాన్ని ఎంత స్మరించుకుంటే అంత పుణ్యం, మహాభాగ్యం. మనందరికీ చాలా ఇష్టం కూడా. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు శ్రీరాముణ్ణి మొట్టమొదట కలుసుకున్నటువంటి కాండం ఏది అంటే కిష్కింధ కాండం. అక్కడ కలుసుకున్నారు. ప్రథమ దర్శనంలోనే వారు ఒక ప్రచ్ఛన్న రూపం అంటే మారువేషం, ఎందుకంటే వారికి కామరూప శక్తి ఉంది కాబట్టి ఒక సన్యాసి రూపంలో, యతి రూపంలో వచ్చి రామలక్ష్మణులను కలుసుకున్నారు. ఎందువల్ల అంటే సుగ్రీవుడు అప్పుడు ఋష్యముఖ పర్వతం పైన ఉన్నాడు. అతను రామలక్ష్మణులు ముని వేషంలో ఉన్నా కూడా ధనుర్బాణాలు కలిగి ఉన్నారు కాబట్టి కొంత అనుమానం వచ్చి వాళ్ళ యొక్క నిజస్వరూపం తెలుసుకోమని వాక్చాతుర్యం కలిగినటువంటి వాక్య విశారదుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని అక్కడికి పంపడం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఆంజనేయ స్వామి వారు అక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. మనం ఈనాటి కాలంలో అనేక రకాలైనటువంటి అంటే ఎలా మాట్లాడాలి, అలాగే మనం మాట్లాడే విషయాన్ని ఎలా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి అనేక అంశాలను నేర్పిస్తూ ఉంటారు. కానీ శ్రీమద్ రామాయణ కాలంలోనే మనం గమనించినట్లయితే ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి ఆ ప్రసంగం విని అత్యంత ప్రసన్నుడైనటువంటి శ్రీరామచంద్రుడు, సాక్షాత్తు సప్తమావతారమైన శ్రీరామచంద్రుడే సౌమిత్రి లక్ష్మణుని వైపు ఒక్కసారి తిరిగి ఈ విధంగా అన్నారట. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం అన్నారంట. నూనం వ్యాకరణం కృష్ణమనేన బహుదాశ్రుతం బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం అని అన్నారు. అంటే ఎవరైతే 4 వేదాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారో అలాంటి వారికి కానీ శక్యమేవం ప్రభాషితం అంటే ఇలా మాట్లాడడం సాధ్యమా అన్నారు. అంటే ఎంత గొప్ప వాక్ ఆ శక్తి కలిగి ఉన్నది అంటే ఆంజనేయ స్వామి వారికి. ఎందుకంటే వారు సాక్షాత్తు సూర్య భగవానుని వద్ద చతుర్వేదాల్ని శాస్త్రాల్ని అధ్యయనం చేశారు కాబట్టి అంత వాక్య విశారదుడైన వినయ సంపన్నుడుగా ఉంటూ విద్యా దదాతి వినయం అనేటువంటి వాక్యంతో అనుసంధానమై చతుర్వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి. మరొకటి నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుదాశ్రుతం, ఆయన 9 వ్యాకరణాల్ని అధ్యయనం చేశాడమ్మా. ఆంజనేయ స్వామి వారు ఒక్క వ్యాకరణం ఇంద్ర వ్యాకరణం అధ్యయనం చేయడానికి 1,00,000 సంవత్సరాల కాలం అప్పట్లో పట్టింది అని చెప్తారు. మరి అటువంటి ఇంద్ర వ్యాకరణంతో కలిగినటువంటి 9 వ్యాకరణాల్ని అధ్యయనం చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వాక్ వైభవాన్ని చూసినటువంటి శ్రీరామచంద్రుడే ప్రసన్నుడైనాడు. ఇటువంటి వ్యక్తి తలపెట్టినటువంటి కార్యం ఎప్పుడూ కూడా విజయవంతం అవుతుంది అని చెప్పాడు. అది ఆంజనేయ స్వామి వారి యొక్క వాగ్వైభవంగా మనం భావించాలి. గురుగారు, ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడు ఉంటాడు కదా, అలాగే ప్రతి యుగానికి ఒక యుగ గురువు కూడా ఉంటారా? యుగ గురువు అని ఎవరిని ప్రస్తుతించాలి? మన సంప్రదాయం చాలా గొప్పది. మనది వైదిక సంప్రదాయం కాబట్టి మన సంప్రదాయంలో ప్రతి విషయం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మనకు 4 యుగాలుగా విభజన చేశారు. ఎందుకు? మన సౌలభ్యం కోసం. కాలం అనంతమైన మన సౌలభ్యం కోసం 4 యుగాలుగా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా మనం విభజించుకున్నాం. మహర్షులు అలా విభజించారు. మరి ప్రతి యుగానికి కూడా ఒక యుగ గురువు ఎలా ఉంటారంటే ఆ యుగంలో ఉన్న ప్రతి గురువు కూడా ఆయనే గురువు. ఆ యుగంలో ఉన్న అందరికీ కూడా ఆయనే గురువుగా భాసిల్లుతూ ఆ యుగాన్నంతటినీ కూడా
భగవంతుడి వైపు తీసుకొని వెళ్ళి, ఎందువల్ల అంటే మనిషి సహజంగానే తన ఇంద్రియాల వల్ల ప్రపంచం వైపు ఆకర్షితుడై ఉంటాడు, ఈ కార్యక్రమాల్లో నిమగ్నుడై ఉంటాడు. కాబట్టి అలా కాకుండా పరమాత్మ తత్వం తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చిందనేటువంటి జ్ఞానాన్ని ఇస్తూ ప్రతి ఒక్క జీవికి కూడా ముక్తి మార్గం ప్రసాదించే ఆ గురువే యుగ గురువు. ఆ క్రమంలో మనం చూసినట్టయితే మొట్టమొదట కృతయుగానికి యుగ గురువు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపమైన దక్షిణామూర్తమ్మ. ఆ దక్షిణామూర్తే యుగ గురువు కృతయుగానికి. అలాగే మనం కృతయుగం తరువాత అప్పుడు కేవలం దక్షిణామూర్తి మౌనం వ్యాఖ్యానమని సనక సనందన సనాతన సనత్కుమారులనే బ్రహ్మమానస పుత్రులకు కేవలం చిన్ముద్ర, ఇలా చిన్ముద్ర చేత జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత యుగధర్మం మారింది. కృతయుగం తర్వాత వచ్చినటువంటి ఆ యుగంలో, త్రేతాయుగంలో అంటే సాక్షాత్తు శ్రీరాముడు ఉన్నటువంటి ఆ త్రేతాయుగానికి యుగ గురువు అసలు ఆయన ఎంత గొప్పవాడు అంటే కేవలం నామం చేతి, ఆయన యొక్క కేవలం నామం పలకడం చేతనే మన జన్మ తరించిపోతుంది అంటారు. అటువంటి యుగ గురువే దత్తాత్రేయ స్వామివారు. వారే త్రేతాయుగానికి అంతటికీ కూడా యుగ గురువు. వారి వల్లే గురు శిష్య పరంపర అనేటువంటిది ప్రారంభమైంది. గురుబోధ ఆ విధంగా వస్తోంది. అప్పటి నుంచి గురుబోధ అనేది గురు శిష్య పరంపరగా మనకు ఒక ఈనాటికి కూడా వ్యాప్తమవుతోంది. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనం ద్వాపరంలోకి అడుగు పెట్టామో అప్పుడే కాలధర్మం మారింది కదమ్మ. పరిస్థితులంతా కూడా మారిపోయినటువంటి నేపథ్యంలో ద్వాపర యుగంలో మనిషి యొక్క శక్తియుక్తులు పరిమితం కాబట్టి అప్పుడు బాదరాయణ మహర్షి వేదాల్ని, అఖండమైనటువంటి వేదాల్ని 4 భాగాలుగా విభజన చేశారు, వ్యాసం చేశారు. కాబట్టి ఆయన వేద వ్యాసుడు అని వినుతికెక్కారు. అలా వేదవ్యాస మహర్షి ద్వాపర యుగానికి అంతటికీ కూడా ఆయన యుగ గురు. ఇక ప్రస్తుతం మనమంతా ఉంటున్నటువంటి కలియుగం. మరి కలియుగానికి యుగ గురువు ఎవరు అని మనం అనుకుంటే, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ కలియుగానికి అంతటికీ కూడా యుగ గురువు. వారు ఏర్పరిచినటువంటి మార్గంలోనే మనమందరూ కూడా ప్రయాణం చేస్తూ మన జీవితాల్ని పరిపూర్ణం చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. గురువుగారు, అలాగే దశమహావిద్యలు అనేవి జగన్మాత స్వరూపాల. తంత్రశాస్త్రంలో దశమహావిద్యల యొక్క విశిష్టత ఏమిటి? అమ్మవారి యొక్క వైభవం వర్ణించేదే దశ మహావిద్యలు. ఆ పేరులోనే ఉంది. మనకు దశోపనిషత్తులు ఏ విధంగా ఉన్నాయో దశ మహావిద్యలు కూడా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం. అసలు ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని నిజంగా చెప్పాలి అంటే మనకు దుర్గా సప్తశతి, చండీ సప్తశతిలో చెప్తారు. నేను అమ్మవారు ఒక వాక్యం అంటారు, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపరా అని. అంటే నేను తప్ప ఈ ప్రపంచంలో రెండో వస్తువు లేదు అన్నటువంటి అద్భుత తత్వం అక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి దశ మహావిద్యలు అంటే మనం చూసినట్టయితే కాళి, తార, అలాగే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే మనం తాంత్రికంగా పార్వతీదేవిని త్రిపుర సుందరి అని అంటాము. అలాగే మనకు బగళాముఖి మాత ఉన్నారు, అలాగే మనకు భైరవి మాత ఉన్నారు, అలాగే మనం చూసినట్టయితే మనకు దివ్యమైనటువంటి భువనేశ్వరి మాత ఉన్నారు. ఆ తర్వాత మనం ప్రసన్నమైనటువంటి కమలాలయ అంటే ఎవరైతే తాంత్రికంగా లక్ష్మీదేవి అని మనం పూజిస్తామో ఆ తల్లి ఉన్నారు. ఆ తర్వాత మన అందరికీ విద్యా బుద్ధులని సంస్కారాల్ని ప్రసాదించేటువంటి సరస్వతీమాత, శారదామాత యొక్క స్వరూపమైనటువంటి మాతంగి తల్లి ఉన్నారు. వీరందరూ కాకుండా ధూమవతి శక్తి ఉన్నారు. అలాగే చిన్నమస్త అనేటువంటి దివ్యమైన శక్తులతో ఆ అమ్మవారు దశవిధ రూపాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కనుక మనం సాధించగలిగితే, అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అందువల్లే మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనకు మన ధర్మంలోనే భగవంతుణ్ణి స్త్రీ రూపంగా అలాగే మాతృరూపంగా మనం ఉపాసన చేసి తరించవచ్చు అనేటువంటి ఒక భావన ఉంది. ఇది చాలా గొప్పది. ఎందుకంటే తల్లిని మించిన దైవం ఉందా? అలాగే వేదమాతను మించిన దైవం ఉన్నదా? ఆ మహాకాళిని మించినటువంటి దైవం ఉన్నదా? కాబట్టి అమ్మవారి నామం గనుక మనం అనునిత్యం స్మరించగలిగితే, జపించగలిగితే ఈ భవబంధాలు అనేటువంటివి అవంతకవే వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం ప్రయత్నం చేయనవసరం లేదు. ఇంకొకటి, మనం
వేరే సాధనలు చేసినప్పుడు దానికి తగినటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవాలి. కానీ దశ మహావిద్యల్లో సాధకుడిని అమ్మవారే అనుగ్రహిస్తూ దగ్గరికి తీసుకుంటారు. తల్లి ఎప్పుడు కూడా పిల్లవాడిని ఏ విధంగా స్వీకరిస్తారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఆ విద్యల్లో దశ మహావిద్యల్లో ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే, మనకు కొంత మనం సాధన ప్రారంభం చేయగానే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా మనందరి వైపు వస్తుంది. మనందరికీ తెలుసు ఆ భువనేశ్వరి మాత యొక్క దివ్య శక్తి ఎలా ఉంటుందో. కాబట్టి దశ మహావిద్యల్ని మనకు మహర్షులు ఎందుకు ప్రసాదించారు అంటే, మనం ఏదో ఒక విద్య ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని, పూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనేటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం ఈ జన్మలోనే పొందాలి. మళ్ళీ భవిష్యత్ జన్మకు దీన్ని పెంచుకోకుండా ఈ జన్మలోనే మనం తరించిపోవాలి అన్న ఉద్దేశంతో మనకు అమ్మవారి యొక్క దశ విద్యలను దశ మహావిద్యలుగా మనకు రూపొందించి మనకు ప్రసాదించారమ్మ. గురుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించినటువంటి 4 భక్తి మార్గాల ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నిజంగా చెప్పాలి అంటే భగవద్గీత అనేటువంటిది సమస్త వేదముల యొక్క సారస్వరూపం. భగవంతుడు ఎందుకంటే అనంతకోటి మంత్రాలతో ఉన్న వేదాల్ని మనకు ఈ విధంగా సూక్ష్మంగా, సమగ్రంగా, సంక్షిప్తంగా మనకు ఎందుకు ప్రసాదించాడంటే మనం ఆ జ్ఞానాన్ని మనం సులభంగా పొందటానికి. అలా భక్తులు అనేక రకం ఉంటారు. వాటిలో భగవంతుడే మనకేం చెప్పారు అంటే, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఎంత చక్కగా చెప్తారంటే భగవంతుడు ఏదైనా ఒక విషయాన్ని మనకు చెప్పాడంటే ఇక సందేహం ఉండదు దాంట్లో. ఇంకోటి, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని సమస్త మానవాళిలో ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు 4 విధాలుగా ఉంటాయని మనకు భగవద్గీతలో స్వామివారే స్వయంగా చెప్పారు. అదేమిటి అంటే, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున. సుకృతి ఉన్నవాడే భక్తుడు కాగలడు. అసలు భగవంతుని యందు అనుగ్రహం కలగడం, ఆ భక్తి ప్రపత్తులు కలగడం ఎంత పూర్వజన్మ విశేషం ఉంటే కానీ కలగదమ్మా. కాబట్టి అలాంటి భక్తి మనకు కలిగింది అంటే తప్పకుండా మనం గత జన్మల్లో కూడా భక్తి మార్గంలో ఉన్నామని మనం భావించాలి. మరి 4 విధాలైన భక్తుల్ని భగవంతుడు ఎలా సూచించాడు అంటే, ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు, ఆర్త భక్తుడు అంటే ముఖ్యంగా మనం ఒకటి ఏం తెలుసుకోవాలంటే, గజేంద్రుని లాంటివాడు. అసలు జీవన పర్యంతం పెద్దగా భగవంతుని గురించి పట్టించుకోడు, అంటే ద్వేషించాడు. కానీ నా పని నేను చేసుకుంటున్నాను, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు అనే ఒక భావనలో ఉంటాడు అతను. ఉంటూ పెద్దగా భగవంతుడి విషయాన్ని ఎప్పుడూ కూడా అంత దృష్టిలోకి తీసుకోడు. మరి కానీ ఎప్పుడైతే గజేంద్రుని కదా ఆపద వచ్చి ఆయనకు ఇంకా తన శక్తియుక్తులు పూర్తిగా అణిగిపోయి తాను కేవలం భగవంతుడిని మాత్రమే ఇంకా ఆశ్రయం పొందాలి అన్న ఒక దృఢ నిశ్చయం కలిగి ఉంటాడో, అప్పుడు ఒక్కసారి భగవంతుడిని పిలిచినా కూడా భగవంతుడు ఆర్తభక్తుడు కదా పాపం. ఇన్ని రోజులు పట్టించుకోలేదు, స్మరించలేదు, నన్ను తలుచుకోలేదు అని అనుకోడంట. పోనీలే, ఇన్ని రోజులు పట్టించుకోలేదు, తలుచుకోలేదు, స్మరించలేదు, కానీ కష్టం వచ్చినప్పుడన్నా అనుకున్నాడు కదా. కష్టకాలంలో అయినా అనుకున్నాడు కాబట్టి తప్పక ఇతనికి నేను సహాయం చేస్తాను అని సిరికెన్ చెప్పాడు అని మీ అందరికీ తెలుసు. ఎలా వచ్చేసాడో మరి, అంత భక్తుల పాలిటి కల్పవృక్షం కాబట్టి అలా వచ్చాడు. అలా ఆర్తభక్తుడు. మరి ఆర్తభక్తుడి తర్వాత ఆర్తో జిజ్ఞాసు. జిజ్ఞాసు చాలా మంచివాడు. ఎందువల్ల అంటే జిజ్ఞాసు తత్వం అంటేనే తెలుసుకునే ఒక ఇష్టం ఉన్నవాడు. అసలు ఈ ప్రపంచంలో ఉంటున్నాము ఇంత వైవిధ్యభరితంగా, ఎలా వచ్చింది, మనం ఏంటి కొంతకాలం ఉండి వెళ్ళిపోతున్నాం, ప్రపంచం నిరంతరంగా ఉంటుంది, దీని వెనక శక్తి ఏంటి, ఇలా ఆధ్యాత్మిక ప్రశ్నలు కలిగి ఉన్నవాడు జిజ్ఞాసు. మరి అటువంటి జిజ్ఞాసు తత్వాన్ని కలిగిన భక్తుడు 2వ విధానంలో ఉంటాడు. ఇక ఆ తర్వాత అర్థార్థి అంటే చత్వారి పురుషార్థాన్ని అంటారు. ధర్మార్థ కామ మోక్షంలో చత్వారు పురుషార్థాన్ని అంటారు. ఆ 4 పురుషార్థాల్లో కూడా మోక్షమేవ పరమ పురుషార్థ. మోక్షం పరమ పురుషార్థం. అటువంటి మోక్షాన్ని కోరేవాడు 3వ విధానంలో ఉన్నటువంటి అర్థార్థి అని మనం చెప్పుకోవాలి. ఇక చిట్ట చివరగా ఉన్నటువంటి వాడు జ్ఞాని. అంటే తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు, భగవంతుని స్వరూపమే తన ఆత్మస్వరూపంగా ఉంది అని తెలుసుకున్నటువంటి ఆ అద్వైత ఎవరైతే ఉంటాడో ఆ మహాజ్ఞాని 4వ విధానంలో ఉన్నటువంటి భక్తుడిగా మనం భావించాలి. కాబట్టి ఇది చతుర్విధాలుగా ఉన్నటువంటి భక్తుల విషయం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.